హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి 18th ఏప్రిల్ తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఏవైతే నోటిఫికేషన్స్ ఏమన్నా వచ్చాయో పిహెచ్డీకి కానీ ఇలాంటి ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అవన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఇవాళ న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టుల గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ హైదరాబాద్లోని కాంచనబాగ్ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ నుంచి మనకి అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 43 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏప్రిల్ 25, 26, 28 అలాగే మే 5, 6, 7 తారీఖుల్లో మనకి ఇంటర్వ్యూ హాజరవ్వచ్చు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ నిన్న మనం చెప్పుకున్నటువంటి ఫ్రీ జాబ్ మార్నింగ్ నోటిఫికేషన్లో డైలీ డోస్ వీడియోలో మనం చెప్పుకున్నాము. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఆ వీడియోలో ఉన్నవి. సో ఒకసారి వెళ్ళి అక్కడ చెక్ చేయండి. సో దీని తర్వాత మనకి ఇవాళ అంటే ఏప్రిల్ 18 తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి మనకి 98 పోస్టులకు కాను టెక్నీషియన్ పోస్టులకు కాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే డిప్లొమా అదేవిధంగా ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకి ఇవాళే చివరి తేదీ. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ డిఆర్డిఓ ఏఆర్డిఈ పూణే నుంచి మనకి 50 అప్రెంటిస్ పోస్టులకు కాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి మొత్తం ఖాళీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పీజీ అప్రెంటిస్ సంబంధించి 32 పోస్టులు, డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి 18 పోస్టులు, మొత్తం 50 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగాల్లో బీటెక్, డిప్లొమా, పీజీలో క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఏప్రిల్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు అనేది ఉండాలి. వీరి యొక్క స్టైఫండ్ అనేది నెలకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు 15,000 రూపాయలు, అదేవిధంగా డిప్లొమా అప్రెంటిస్కు 14,000 రూపాయల చొప్పున వీళ్ళకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ ఆధారంగా వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దరఖాస్తు అనేది మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 20న ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్స్, అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడాను నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 98 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి 20 పోస్టులు, డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 26 పోస్టులు, ఆపరేటర్ ఫిట్టర్కి సంబంధించి 34 పోస్టులు, ఆపరేటర్కి సంబంధించి 14 పోస్టులు, ఆపరేటర్ మెషినిస్ట్కి సంబంధించి 3 పోస్టులు, ఆపరేటర్ షీట్ మెటల్ వర్కర్కి సంబంధించి 1 పోస్టు, మొత్తం ఇలాగా 98 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా వయసు వచ్చేసరికి మార్చి 31, 2025 నాటికి 28 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. సో వీరి యొక్క శాలరీ అనేది నెలకి డిప్లొమా టెక్నీషియన్కు 47,868 రూపాయలు, అదేవిధంగా ఆపరేటర్కు 45,852 రూపాయల చొప్పున వీళ్ళకి శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళ యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ద్వారా అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 18 అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ అంటే ఇవాళతోనే ఈ నోటిఫికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను.
సో ఇక్కడ మనకి ఎన్ఏఎల్ బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి మనకి 28 జేఎస్ఏ జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, హిందీ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 20న ఇచ్చారు. సో వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మిగతా వివరాలకు మనం ఇక్కడికి వెళ్ళి వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 22 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అదేవిధంగా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది మే 19న అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఐఐఎంలో నుంచి బోధ్గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మనకి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 13 ఖాళీలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఎస్టేట్ కమ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, సిస్టమ్ మేనేజర్, ఏఓ, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, మిగతా ఇట్లా వేరియస్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది మే 7న అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో మనకి మొత్తం ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు సంబంధించి మొత్తం 6 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇందులో మనం దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 2న అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి త్వరలో డిఎస్సి అనేది రాబోతుందన్నమాట. సో ఈ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అనేది మనకి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఇది మనకి డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి 42 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్కి పెంచడం జరిగిందనమాట. సో ఇవి ఇవాల్టి మన తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ ఏవైతే మనం డిస్కస్ చేశామో, సో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడాను నేను కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆ లింక్ ద్వారా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో మనకి దీంతో పాటు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.